ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ములుగు.com ప్రేక్షకులకు జ్ఞానపశూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 6 వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, చాంద్రమానాన్ని అనుసరించి, మీ జన్మ నక్షత్రాలను నామ నక్షత్రాలను అనుసరించి సూర్య సిద్ధాంతం ప్రామాణిక, శుభతిథి పెద్ద పంచాంగం ప్రామాణిక, నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. మార్చి 11వ తేదీన మహాశివరాత్రి, అత్యంత విశిష్టమైనటువంటి రోజు. శివరాత్రికి ముందు రోజు 10వ తారీఖు నాడు మీకున్నటువంటి సమస్యల గురించి యజ్ఞయాగాది క్రతువులు, పారాయణ, హోమాలు చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక మహాశివరాత్రి రోజున లింగతో మండలి కూటమి వేసి 1000 పార్థివ లింగాలని ఏర్పాటు చేసి అభిషేకం చేసి మహాపాశుపత హోమం చేయటం జరుగుతుంది. ఇది పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మా ఆశ్రమంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. జన్మకో శివరాత్రి అన్నారు. ఎందుకన్నారంటే జన్మంతా ఏమీ చేయకపోయినా ఒక రాత్రిపూట వచ్చేటువంటి పండుగ కాబట్టి, అది శివుని రాత్రి కాబట్టి, అది శివరాత్రి కాబట్టి, మీరు స్వామివారికి చేసేటువంటి పూజలు, పురస్కారాలు, హోమాలు ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయని జన్మకో శివరాత్రి అని చెప్పని పేరు పెట్టారు మన పెద్దలు, మహర్షులు. కనుక మీరందరూ కూడాను అనేక కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉంటారు. చెప్పినంత తేలిక కాదు చేయటం, ఆ విషయం నేను గ్రహించగలను. అయితే ఈ మహాశివరాత్రికి ఎంతో ప్రత్యేకత ఉంది. కనుక మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన హోమాలు మార్చి 10వ తారీఖున, 11వ తారీఖున మహాశివరాత్రి రోజున బ్రాహ్మీ సమయంలో మహాపాశుపత హోమం చేయటం జరుగుతుంది. అందరూ కూడాను వీలైనంత వరకు వీలు చేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇక రాశి ఫలితాల ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన వాతావరణం గోచరిస్తుంది. విదేశాల్లో ఉన్న మీకు విద్య కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి సంప్రాప్తిస్తుంది. రాజకీయ సంబంధమైన విషయాలు సానుకూల పడతాయి. ఎవరు మీ వాళ్ళో ఎవరు మీ వాళ్ళు కాదో తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఈ ఎన్నికలు మీకు ఉపయోగపడతాయి.
వివాహాది శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ, అదేవిధంగా అక్షరాభ్యాసం, అన్నప్రాసన, శ్రీమంతం ఇలాంటివన్నీ కూడాను చర్చించుకొని దానికి సంబంధించి కొన్ని తేదీని ముహూర్తాలని నిర్ణయించుకుంటారు. ముహూర్తాలు లేకపోవటం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. దానికి కొన్ని ప్రత్యామ్నాయ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అదేవిధంగా కెరీర్ పరంగా డెవలప్మెంట్ బాగుంటుంది. పెద్దవాళ్ళ గురించి జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని గట్టిగా ఎంక్వైరీ చేసి అన్ని విషయాలు తెలుసుకుంటారు. వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకుంటారు. ఎంతమందికి ఎన్ని విధాలుగా సహాయం చేసినా, ధర్మాన్ని, నైతిక ధర్మాన్ని పాటిస్తున్నా నిందలు వేసేవాళ్ళు నిందలు వేస్తూనే ఉన్నారు. వాళ్ళు చేయవలసిన పనులు మానుకొని ఎగ్గొట్టి మొహం చూపించకుండా వెళ్ళిపోయి ఈరోజు మిమ్మల్ని విమర్శిస్తారు. వాళ్ళ యొక్క అసూయకి అర్థం లేకుండా పోతుంది. ఇలాంటి వాళ్ళని పట్టించుకోకూడదని మీరు నిర్ణయించుకుంటారు. ఈ రాష్ట్ర జన్మించే స్త్రీలు వృత్తిపరంగా, విద్యాపరంగా, వైద్య రంగంలో అద్భుతంగా రాణిస్తారు. ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని పూజ చేయటం, అరటిదార ఒత్తులతోటి, అష్టములికా తైలంతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనేక మందికి అనేక రకాలుగా సహాయం చేసినా మీరు అనుకున్నటువంటి పని పూర్తి చేయడానికి మళ్ళీ చేతిలో తైలం వేయవలసిందే. ఆ బండికి సంబంధించిన ఇరుసు ఏదైతే ఉందో ఆ చక్రం కదలాలంటే అక్కడ ఇరుసు దగ్గర నూనె పోయాలి. దాన్నే తైలము అని కూడా అంటారు. ఆ తైలం పడితే కానీ చక్రం ఎట్లాగైతే కదలదో ఆ విధంగా మీ చేతికి అధికార పత్రాలు చేతికి అందుకోవటానికి ఆ తైలం మీరు పోయాల్సిందే. వివాహాది శుభకార్యాలు మీరు అనుకున్న మేరకు ముడిపడతాయి. రాజకీయ జీవితం బాగుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకు వీలుగా ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని అమలు చేస్తారు. ఈ రాష్ట్రం జన్మించినటువంటి స్త్రీలు వృత్తి ఉద్యోగాల పరంగా మంచి ప్రతిభా పాఠవాలని అందుకోగలుగుతారు. దానికి తగిన ఫలితాలు కూడా వస్తాయి. అదే కోణంలో ఐటీ రంగంలో మంచి ఫలితాలు, విదేశాల ఉద్యోగం, H1B వీసా, గ్రీన్ కార్డు, ఉద్యోగం ఇలాంటివన్నీ కూడా ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలకి మంచి అవకాశాలుగా గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలో కూడాను కష్టపడతారు. సానుకూల ఫలితాలు సాధిస్తారు. కుటుంబానికి అండగా ఉంటారు. వివాహ శుభకార్యాల విషయంలోనూ సానుకూల ఫలితాలు మీరు పొందగలుగుతారు. మీరు కోరుకున్న సంబంధం వస్తుంది. స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ, ఇంటి కళ తప్పకుండా నెరవేరుతుంది. ప్రతి విషయంలో కూడాను ఎవరైతే మీ గురించి ఎక్కువగా ఎంక్వైరీ చేస్తున్నారో, ఎవరైతే మీ గురించి విమర్శలు చేస్తున్నారో
వాళ్ళ గురించి ఆలోచించడం మానేస్తారు. దాంతో వాళ్ళు కూడా మీ గురించి మాట్లాడడం మానేస్తారు. కాలం, మౌనం చాలా సమస్యలకు పరిష్కారం అని మీరు చేసి నిరూపిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం మహాతీర్థ పొడితోటి, సుమంగళి పసుపు జలాలతోటి మీ ఇష్టమైనటువంటి అమ్మవారికి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా దీపారాధన చేసినటువంటి కుందుల్లో 2 లేక 3 చుక్కలు పరిమళ గంధాన్ని వేయండి. ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లివిరుస్తాయి. సుగంధ సిద్ధ గంధాక్షతతోటి మీ ఇష్టమైన దేవుడికి, మీకు ఇష్టమైన దేవతకి పూజ చేయండి. మీకు స్థిరమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజాస్టోర్.in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. చేపట్టినటువంటి నూతన కార్యక్రమాల్లో మీదైన శైలి, మీదైన ముద్ర ఉంటుంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో మీరు మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఏమీ అందులో ఇబ్బంది లేదు. మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీతో పోటీ పడాలని చెప్పి భావించిన వాళ్ళు ఆ పోటీ తట్టుకోలేక మీకు సహచరులుగా, అనుచరులుగా మారతారు. రాజకీయ భవితవ్యం చాలా బాగుంది. ఈ రాజకీయాల్లో చివరి నిమిషంలో ఇరు వర్గంలో చీలికలు వచ్చి ఒక వర్గం మీ వైపు వస్తారు. మీ గెలుపు చాలా తేలికవుతుంది. అదేవిధంగా కెరీర్ పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు, వ్యాపార పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు హైప్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మీ ప్రయత్నాలు మీరు చేయకముందున్నాయి. మీడియా పరంగా మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ కళాకారులకి, సినిమా రంగంలో ఉన్నవారికి నూతనమైనటువంటి అవకాశాలు ఈ వారం కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వివాహ శుభకార్యాల విషయంలో మీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేస్తారు. ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించిన ఈ సంబంధానికి మీరు మాత్రం చేసుకుంటే ఈ సంబంధమే చేసుకుంటాను, లేకపోతే వేరే సంబంధం నాకు అక్కర్లేదు అని స్పష్టంగా చెప్పేస్తారు. ఇది కొంతమంది విషయంలోనే, అందరి విషయంలో కాదు. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు భద్రచ్చ కూడాను దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయండి. గృహంలోనూ, వ్యాపార ప్రదేశంలోనూ మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజాస్టోర్.in లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా బాగుంది.
వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంది. అదేవిధంగా వ్యాపార పరంగా నూతనమైనటువంటి విధానాలను అమలు చేస్తారు. వాటి ఫలితాలు రావడానికి ఇంకా 2-3 వారాలు పడుతుందని చెప్పని గ్రహిస్తారు. అదే కోణంలో మిమ్మల్ని మీరు ఏదో విధంగా సమర్థించుకునే కార్యక్రమాలు చేస్తారు. మీ వాళ్ళు చేసిన తప్పుని మీరు ఒప్పుకోరు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వ్యక్తులు అలా కాపాడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనప్పటికీ సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. సమయానుకూలంగా మీరు ప్రవర్తించి మంచి ఫలితాలు సాధిస్తారు. అనువుగానితో అధికులమని రాదు అనేటువంటి సామెతని అక్షరాల అమలు చేస్తారు. మీకు గ్రిప్ ఉన్నటువంటి సబ్జెక్టులోనే మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు. కానీ ఎక్కువ జీతాలు వస్తుంది కదా అని చెప్పని మీకు సంబంధం లేని సబ్జెక్టుకి సంబంధించిన ఉద్యోగంలో మీరు చేరరు. ఈ రాష్ట్రం జన్మించే స్త్రీలు వైద్య రంగంలో వైద్య రంగంలో అఖండంగా రాణిస్తారు. అదేవిధంగా మానసికమైనటువంటి ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు. వివాహ శుభకార్యాల విషయంలో ఇంట్లో వాళ్ళ నిర్ణయానికి సాంప్రదాయాలకి కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని మీరు సొంతం చేసుకుంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ అష్టములిక గుగ్గిలతోటి పొగ వేయటం, అదేవిధంగా నవగ్రహాల దగ్గర నవగ్రహ ఒత్తులతోటి దీపారాధన చేయటం, శనేశ్వరుడి దగ్గర నల్లబొత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల మీకు జనాకర్షణ, ధనాకర్షణ, ఎన్నికల్లో విజయం ఇవన్నీ సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా మీ యొక్క భావాల్ని అమలు చేయడానికి, కెరియర్ డెవలప్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు, విదేశీయాన ప్రయత్నాలు, విదేశాల ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా లాభిస్తాయి. ప్రతి విషయంలో కూడాను మీకు మీరుగా ఒక అవగాహనకు వస్తారు. దాని ప్రకారం మీరు నడుచుకుంటారు. మనోధైర్యం కలిగి ఉంటారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మీ అంతరాత్మ, మీ మనసు సంతృప్తి చెందనిదే మీరు ఆ కార్యక్రమాల్లో పాల్గొనరు. ఇతరులు మీకు అహంకారం వచ్చిందని, బాగా సంపాదిస్తున్నారని, పిల్లికి కూడా వెచ్చబెట్టాలని ఇలాంటి ఆరోపణలు చేసి మీ యొక్క అభివృద్ధిని చూడలేక విషజ్వాలలు మనసులో బయలుదేరితే వాటికి ఉపశమనంగా ఇందాక చెప్పినవి ఉపయోగిస్తారు. అందువల్ల వాళ్ళకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. మీకు వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. మీ రాజకీయ పదవికి ముప్పు లేదు. వ్యాపారపరంగా రావాల్సిన డబ్బులు
మార్కెట్లో ఇరుక్కుపోతాయి. వడ్డీలు కట్టడం ఇష్టం లేక ఒక స్థిరాస్తులో కొంత భాగాన్ని అమ్మి అప్పులు తీర్చేస్తారు. మార్కెట్లో డబ్బులు వస్తాయి, వచ్చేనాడికి ఎవరు ఎగ్గొట్టేవాడు కాదు. ఈ విధంగా మనం డబ్బులు సర్క్యులేట్ చేసుకోకపోతే వచ్చే లాభాలన్నీ కూడాను వడ్డీలకే పోతుంది అనేటువంటి దూరదృష్టితోటి మీరు ఈ నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ రాష్ట్రం జన్మించినటువంటి స్త్రీలు లక్ష్మీతామర ఒత్తులతో అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం చాలా మంచిది. ఏదైనా కష్టాలు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎరుపు ఒత్తులతోటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో మీరు అనుకున్నటువంటి ఫలితాలని సాధిస్తారు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజాస్టోర్.in లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వ్యాపారపరమైన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. లాభాల బాటలో నడుస్తారు. అయితే వచ్చినటువంటి డబ్బుల్ని సొంతంగా వినియోగించుకోవడానికి అవకాశం లేకుండా గత సంవత్సరం ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా చేసిన అప్పుల కోసమని ఈ వచ్చిన ధనాన్ని వినియోగించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి అమ్మే వాళ్ళకి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పూలు, పండ్లు, అదేవిధంగా వ్యవసాయ సంబంధమైన అనుబంధ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. సంతాన సంబంధమైన విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. మీ పిల్లలు విదేశాల్లో ఉన్నారు, ఏమవుతుందో ఏమోనని చెప్పి మీరు భావిస్తారు. ఈ వారం వాళ్ళు చెప్తారు మీకు చక్కగా చదువుకుంటున్నామని, ఉద్యోగం చేయడానికి మంచి ఆఫర్ వచ్చిందని, పిఆర్ వచ్చిందని, గ్రీన్ కార్డుకి దగ్గరలో ఉన్నామని, హెచ్1బి వీసా లభించిందని, ఇలాంటి శుభవార్తలు మీరు వింటారు. వివాహాది శుభకార్యాల విషయంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. మంచి సంబంధం కుదురుతుంది. మానసికమైనటువంటి సంతోషానికి, దేవుడి మీద భక్తి ఇవన్నీ అధికమవుతాయి. అదేవిధంగా రాజకీయ సంబంధాల విషయాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, నూనెల వ్యాపారం ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఏవి దిగులు పడాల్సిన అవసరం లేదు. క్రమక్రమంగా అభివృద్ధి గోచరిస్తోంది. ఈ రాష్ట్రం జన్మించినటువంటి స్త్రీలు కూడాను మంచి ఫలితాలు సాధిస్తారు. రాజకీయ పదవి, అదేవిధంగా వృత్తి ఉద్యోగాల్లో ఇంప్రూవ్మెంటు, ప్రమోషన్లు, పోటీ పరీక్షల్లో నెగ్గి మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడం, బ్యూటీషియన్లుగాను, అలంకార సామాగ్రి విక్రేతలుగాను, బ్యూటీ పార్లర్లు నిర్వహించడంలోనూ మీ అనుభవం, మీ తెలివితేటలు మంచి ఫలితాలను తెచ్చిస్తాయి. ఏవి కూడాను ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ ధైర్యంగా ఉండి సమస్యలు ఎదుర్కొంటారు. అదే మీలో ఉన్న ప్రత్యేకత. మీ జీవితంలోకి రావాలని చెప్పని ఆశపడుతున్న ఒక వ్యక్తికి నో అని చెప్తారు. పెద్దల మాట, సాంప్రదాయాలు ఇవన్నీ ముఖ్యం. ఇలాంటి దిక్కుమాలిన ప్రపోజల్స్ ఎప్పుడు కూడా
నా ముందు పెట్టద్దు అని ఆ వ్యక్తి మీరు గట్టిగా చెప్పడం జరుగుతుంది. మీ చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని నలుగురికి ఉద్యోగాలు ఇప్పిస్తారు. దెబ్బతిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకుంటారు, ప్రమోషన్లు ఇస్తారు, అనుకున్నటువంటి సీటుకి బదిలీ చేస్తారు. రాజకీయపరమైన ఒత్తిడి మీ మీద ఉన్నప్పుడు కూడాను మీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, మీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మీరు నడుచుకోరు. ఈ రాజుతో జన్మించిన వారు అష్టములుగ తైలతోటి, అరటినార ఒత్తులతోటి దీపారాధన చేయండి. అదేవిధంగా 5 ఓం నమః శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఆర్థికపరమైన విషయాలు కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి. సర్దుబాటు జాగ్రత్తగా చేసుకోగలుగుతారు. ఏమీ దిగులు లేదు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు హైప్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురుగాలి ఉన్నప్పటికీ మీరు అనుకున్న ఫలితాలని పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా మీరు నిలుపుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ మీకు మీరుగా కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు. అదేవిధంగా వివాహాది శుభకార్యాలు, ఉపనయనం వంటి విషయాలు తప్పకుండా నిర్ణయం అవుతాయి. మంచి సంబంధం వస్తుంది. అనుకూలమైన తేదీలు, ముహూర్తాలు ఏర్పరచుకుంటారు. దగ్గరలో ముహూర్తాలు లేకపోవటం మానసికమైన చికాకుకి కారణమవుతుంది. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఆర్థిక పరంగా అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో మీరు ప్రవేశపెట్టేటువంటి నూతన పద్ధతులు మంచి ఫలితాలు ఇస్తాయి. కొత్త స్టాఫ్ని నియమించుకుంటారు. వాళ్ళ ద్వారా జరగాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి అప్పగిస్తారు. హెవీ వర్క్ ఇస్తున్నారని, తక్కువ జీతం ఇస్తున్నారని కొంతమంది ఆరోపణలు చేస్తారు. అవి వాస్తవం కాదని చెప్పని అందరూ గ్రహిస్తారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతో మహాలక్ష్మీదేవికి పూజ చేయాలి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి దిగులు చాలా వరకు తీరిపోతుంది. శుభకార్యాలు కుదురుతాయి. మీరు కోరుకున్నటువంటి మీ బిడ్డలకి మంచి ఉద్యోగం లభిస్తుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళ కోరిక కూడా ఈ వారం నెరవేరుతుంది. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వివాహ శుభకార్యాల విషయంలో చాలా లోతుగా ఆలోచన చేసి చాలాసేపు
యోచన చేసి చాలా గుట్టుగా రహస్యంగా నిశ్చయితాంబూలాలు తీసుకుంటారు. ఎదుటి వాళ్ళకి ఏ విషయం చెప్పడం మీకు ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో భాగంగా మీరు కారు డ్రైవర్ దగ్గర నుంచి వంట మనిషి వరకు ఎవరిని మీరు నమ్మరు. వాళ్ళు మీరు చెప్పే విషయాలు విని బయటికి చెప్తారని చెప్పని మీ భావన. వాస్తవానికి అలాంటిది ఏమీ లేదు. తలుపులు వేసుకొని మాట్లాడుకోవటం, గంటల గంటలు చర్చించడం, సమస్యలో కొలిక్కి రాకపోవటం మీ మానసికమైనటువంటి ఇబ్బందికి కారణమవుతాయి. నలుగురితో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే 10 నిమిషాల్లో ఆటో ఇటో తేలిపోతుంది. ఆ పని మీరు గ్రహగతుల కారణంగా చేయలేరు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు విజయవంతుల ఫలితాలను రాజకీయంగా సాధిస్తారు. సొంత ఇంటి కళ నెరవేరుతుంది. మీ అధికారాన్ని ఉపయోగించి ప్రతిష్టను కాపాడుకుంటారు. మీ వాళ్ళకి అవసరమైన పనులు చేసి పెడతారు. అందరూ మీ ద్వారా ప్రయోజనాలు పొంది చివరికి మిమ్మల్నే విమర్శిస్తారు. అందుకనే అపాత్రదానం చేయకూడదని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. నిజంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకే సాయం చేయాలి. వీళ్ళకందరికీ సహాయం చేశాను. ఏరు దాటిన దాకా ఏటి మల్లన అన్నారు, ఏరు దాటాక బోడి మల్లన అన్నారు. ఏమిటి సమాజం ఎటుపోతుంది? ఈ సమాజంలో మనం బతకగలమా? ఈ రకమైన అభిప్రాయ భేదాలున్న వ్యక్తులతోటి మనం జీవనం కొనసాగించగలమా? నిత్యం అబద్ధాలు, కుళ్ళు, కుట్రలు, విద్వేషాలు, ద్వేషాలు, కుల మత వర్గ విచక్షణలు, ఇన్ని రకాలైనటువంటి విషసర్పాల మధ్య మనం ఏ విధంగా జీవనం కొనసాగించగలుగుతామనే భావన, భయం ఏర్పడుతుంది. ఏది ఏమైనప్పటికీ మనం ఒంటరిగానే నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరితో కూడా కలవకూడదు. భగవంతుడి దయ వల్ల దక్కిద్దాటుంటే సంతృప్తి పడదాం. మన సిద్ధాంతాల్ని, ఆశయాల్ని పక్కన పెట్టి నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అని మనం అందులో కలవలేం. ఆ శక్తి మనకు లేదు అని మీరు భావిస్తారు. మీదైనటువంటి విభిన్నమైన శైలిలో వెళ్తారు. అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్ష చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. స్నానం చేసేటప్పుడు రుద్ర జడ ఉపయోగించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన స్థాయిలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా మీ మనసులో వాంఛని తీర్చుకోవాలని చెప్పి ఆరాటపడతారు. రాజకీయం కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ప్రమోషన్లు రాబోతున్నాయని తెలుసుకుంటారు. మీరంటే ఇష్టం లేనటువంటి ఒక అధికారికి స్థానచలనం సంభవించడం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా మీ గొప్పతనాన్ని నలుగురు మెచ్చుకునే విధంగా పరిస్థితులు కల్పిస్తారు.
అదేవిధంగా రాజకీయ సంబంధ విషయాల్లో మీ వర్గం కంటే కూడా వైరి వర్గం మీదనే మీరు ఎక్కువగా ఆశ పెట్టుకుంటారు. వాళ్ళలో కొంతమంది నా పక్కకు రాబోతారా, నేను గెలవకపోతానా అనుకుంటారు. అనుకున్న విధంగానే వైరి వర్గంలో చీలిక వస్తుంది. కొంతమంది మీ పక్కన చేరతారు. మీ గెలుపు చాలా సులభమైపోతుంది. అదే కోణంలో వ్యాపార వ్యవహారాలు, వ్యాపార సంబంధమైన చర్చలు, శుభకార్యాల చర్చలు ఇవన్నీ ఒక కొలిక్కి వస్తాయి. మీరు కోరుకున్న బ్యాంకు లోను లభిస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి విద్యాపరంగా, ఆర్థికంగా, వ్యాపారపరంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఐటీ రంగంలో, సాంకేతిక రంగంలో అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. సివిల్ సర్వీసులకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాబోయే రోజుల్లో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని, మీరు సెలెక్ట్ అవ్వడం ఖాయమని ఈ వారం మీరు గ్రహించగలుగుతారు. అదేవిధంగా పోటీ పరీక్షల్లో పాల్గొని కొంతమంది ఒక్క మార్కులో ఉద్యోగాన్ని పోగొట్టుకుంటారు. చాలా మానసికంగా ఎంతో డిప్రెషన్ వస్తుంది. వారాంతంలో అంతకంటే పెద్ద ఉద్యోగంలో మీరు ఇంటర్వ్యూలో పాస్ అయి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. ఓ రకంగా చెప్పాలంటే అంతకుముందు కంపెనీలో సెలెక్ట్ కాకపోవటమే మంచిదయింది అని మీరు భావిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కార్యాలయంలో కీచక పరవాలు సృష్టించే వ్యక్తులకి ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. ఏమీ ఇబ్బంది లేదు. రివాల్వర్ లైసెన్స్ కోసం అప్లై చేస్తారు. యోగా, మెడిటేషన్ వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. సంతాన సంబంధాల విషయాల్లో ఏం చేయాలని చెప్పని దీర్ఘకాలంగా ఆలోచన చేస్తారు. భగవంతుడి సంతానాన్ని రక్షించాలి, వాళ్ళ పద్ధతులు ఆయన మార్చాలి, మన వల్ల కాదు అని నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారికి ఇల్లు నడుస్తుంది. అఘోర బాష్పదోమం చేయాలి. మహాశివరాత్రికి ముందు రోజున, మహాశివరాత్రి నాడు మహాబాష్పదోమం చేయాలి. ఈ హోమాలు ఏ విధంగా అంటే ఆ విధంగా చేసేవి కావు. లింగతో పత్రమండలి కూటమి వేయాలి. సహస్ర పార్థివ లింగార్చన చేయాలి. తర్వాత పాశుపత మంత్రాలను ఉపయోగించి హోమం చేయాలి. మంచి ఫలితాలు దీనివల్ల సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. మీరు చేపట్టిన కార్యక్రమాలకి న్యాయపరమైన చిక్కులు అడ్డం వస్తాయి. మన సొంత వాళ్ళే ఇంటి గుట్టు చెప్పి కోర్టుకి ఎక్కమని వేరే వాళ్ళని ప్రోత్సహిస్తారు. స్నేహితుల అభివృద్ధిని చూసి మీరు ఓర్చలేకపోతున్నారని మీ పైన నిష్కారణమైనటువంటి నిందలు వస్తాయి. అయితే మీరు దేనికి చెల్లిస్తారు. మీరు అనుకున్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే
మీరు నడుచుకోగలుగుతారు. ఎదుటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పని మీరు అనుకోరు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలని మీరు అనుకోరు. జీవితం ఎవరి మీద ఆధారపడకుండా ఈ విధంగా వెళ్ళిపోతే చాలు అని భావిస్తారు. రాజకీయం అనుకూలిస్తుంది, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంది, అన్నీ అనుకూలంగా ఉన్నాయి. చేతుల్లోనే డబ్బులు వేయగట్టం లేదు. బీరువాలో పెడదామంటే 10,000 పెట్టలేకపోతారు. చేతుల్లో లక్షలు ఆడతాయి. 10 లక్షలు కావాలి, వచ్చేస్తాయి, ఖర్చు పెడతారు. 10,000 బీరువాలో పెడదాం, కుదరదు. ఈ రకమైనటువంటి వింత పరిస్థితి ఏర్పడుతుంది. ఏం నడుస్తని నడుస్తోంది. మీరు మెడలో కాలభైరవ రూపు ధరించాలి. అఘోర పాశుపత హోమాన్ని చేయాలి. మార్చి 10వ తారీఖు నాడు మాత్రమైన పుణ్యక్షేత్రంలో మా ఆశ్రమంలో ఈ హోమాలు జరుగుతాయి. మహాశివరాత్రి నాడు అంటే మార్చి 11వ తేదీన మహాపాశుపతోమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని ఆ హోమాలు చేసుకొని మంచి ఫలితాలు పొందండి. జన్మకో శివరాత్రి అనేటువంటి దానికి అర్థం కలిగించండి, అర్థం చేసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రాజకీయ పదవిని సులభంగానే చేజిక్కించుకుంటారు. అదేవిధంగా వ్యాపార వ్యవహారాలు, వడ్డీ వ్యాపారం ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. స్పెక్యులేషను, షేర్ మార్కెట్ లాభిస్తుంది. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండండి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. వివాహ సంబంధ విషయాల్లో స్వతంత్ర నిర్ణయం తీసుకుంటారు. పిల్లల విషయంలో ఉన్న దిగులు ఇబ్బంది పెడుతుంది. అదేవిధంగా రుణాలు తీర్చివేయగలుగుతారు. కార్యాలయంలో ప్రమోషన్ లభిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజాస్టోర్.in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. విదేశాల్లో చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. H1B వీసా, స్టాంపింగు, PR, గ్రీన్ కార్డు ఇవన్నీ కూడా మీకు సానుకూలపడతాయి. పిల్లల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. అయినా ఇంకా కొన్ని పరిష్కారం కానటువంటి సమస్యలు ఉంటాయి. మెల్లిగా వాళ్ళని దారిలో పెట్టాలని చెప్పని నిశ్చయించుకుంటారు. క్రమశిక్షణ రాహిత్యమైనటువంటి వ్యక్తుల్ని ఎవరిని చూసినా కానీ మన పిల్లలు ఇలా కాకూడదు అని మీరు ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకుంటారు. రాజకీయ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మీకుగా అనుకూలమైన ఫలితాలే కాకుండా మీ వర్గాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారు. మీ ప్రాంతంలో మీతే పై చెయ్యి అనిపించే విధంగా చక్కగా మీ రాజకీయ వ్యూహం ఉంటుంది. వ్యాపారం అనుకూలంగా ఉంది. ప్రోడక్ట్స్ అనుకూలంగా ఉన్నాయి. తిరిగి
మంచి దారిలో పడింది వ్యాపారం. కరోనా తర్వాత మళ్ళీ మంచి రోజులు చూస్తున్నాం అనేటువంటి ఒక సంతోషం మీకు కలుగుతుంది. ఈ కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఆ విషయం మీకు తెలుసు. నేను రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రవీంద్ర భారతిలో ఉగాది పంచాంగ పఠనంలో మార్చి 17వ తారీఖు నాడు తెలియజేశాను. ఈ వివిఎస్ లక్ష్మణ్, కోనేరు హంపి, సైనా నెహ్వాల్ రాణిస్తారని, త్వరలో ఒక నూతన వైరస్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుందని వ్రాయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పేపర్ కటింగ్స్ ఉగాది రోజున మీకు తెలియజేయటం జరుగుతుంది, చూపించడం జరుగుతుంది. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం యొక్క విలువ, దాన్ని నమ్మితే తీసుకునే జాగ్రత్తల వల్ల పొందే లాభాలు ఇవన్నీ ఉన్నాయి. జ్యోతిష్ శాస్త్రం అనేది సెంటిమెంట్ కాదు, ఇది ఖచ్చితమైనటువంటి శాస్త్రం, వేదాంగం. కాకపోతే ప్రతి రంగంలో కూడాను ఈ సబ్స్టాండర్డ్ మనుషులు ఉన్నట్టుగానే ఈ జ్యోతిష రంగంలోనూ ఈ ఆధ్యాత్మిక రంగంలోనూ కొంతమంది ఈ శాస్త్ర పరువు తీస్తున్నారు. వాళ్ళకేమీ రాదు, అన్నీ వచ్చని చెప్తారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ప్రజల్ని భయపెడతారు. నిజంగా అన్ని విషయాలు తెలిసినటువంటి జ్యోతిష్కుడు, సిద్ధాంతి ఎవరంటే ఆ పరమేశ్వరుడు ఒక్కడే. మిగిలిన వాళ్ళంతా విద్యార్థులే. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఆకస్మిక ధనలాభం, బంధుమిత్రుల్లో పేరు ప్రతిష్టలు సంప్రాప్తిస్తాయి. విలువైన ఆభరణాలని, చీరల్ని, ఇతరత్ర వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయంలో ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం కప్పు సామానుతోటి పొగ వేయండి. అష్టములుగా తేలతోటి ఓం నమో నారాయణాయ ఒత్తులతోటి దీపారాధన చేయండి. అద్భుతమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించే స్త్రీలు రాజకీయపరంగా విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగపరంగా మంచి ఫలితాలు ఉన్నాయి. ప్రమోషన్ లభిస్తుంది. కొంతమందికి జీవిత భాగస్వామితోటి చట్టబద్ధంగా విడిపోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఇక ఈ బోరు నేను తట్టుకోలేను, నా ఓర్పు సహనం నశించిపోయింది, పెళ్లి పేరుతో ఈ బానిసత్వాన్ని నేను అంగీకరించను, నాకు విమోచనం కావాలి, విహంగంలాగా నాకు స్వేచ్ఛ ఉండాలి అని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో చట్టపరమైన చర్యలకి ఉపక్రమిస్తారు. ఈ రాశిలో జన్మించే స్త్రీలు ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనతోటి, ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనతోటి మహాలక్ష్మీదేవిని పూజించాలి. పరిమళ గంధాన్ని, సుగంధ సిద్ధ గంధాక్షితల్ని
పూజలో ఉపయోగించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇందాక నేను చెప్పినటువంటి స్త్రీలకు సంబంధించిన ఫలితాల్లో అది అందరికీ వర్తించదు, కొంతమందికి మాత్రమే అది వర్తిస్తుంది. పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజాస్టోర్.in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి. పెద్దవాళ్ళు చేదోడు వాదోడుగా ఉంటారు. సమాజంలో ఉన్నత స్థాయి కలిగిన వ్యక్తులు మీకు అండగా ఉంటారు. ప్రతి విషయంలోనూ దైవం మీద భారం వేసి మీ కార్యక్రమాలని కొనసాగిస్తారు. వైఫల్యం ఎదురైనా, విజయం ఎదురైనా దాని భగవత్ సంకల్పంగా మీరు భావిస్తారు, కానీ బాధపడరు. రాజకీయ సంబంధమైన విషయాలు, గ్రూప్ రాజకీయాలు ఇవి మీకు లాభిస్తాయి. ఇతరులకి మంచి విషయాల్ని చెప్పడంలోనూ ఒక టీచర్గా, ఒక లెక్చరర్గా, ఒక ప్రొఫెసర్గా మీరు మంచి ఖ్యాతిని గడిస్తారు. ఇబ్బంది లేని వాతావరణంలో మీకు మీరుగా ఒక మంచి స్థితిని పొందగలుగుతారు. వ్యాపార సంబంధ విషయాల్లో కొంత పురోగతి గోచరిస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీరు నమ్ముకున్న సిద్ధాంతాల ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడతారు. భావాలు కలవని చోట భావాలు కలవాలని చెప్పని మీరు ప్రయత్నాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా అడ్డుపడుతున్నటువంటి శకుని లాంటి వాళ్ళని పక్కకి పెట్టగలుగుతారు. అన్నిటికీ మించి ఒక ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు. వారాంతంలో ఆర్థిక స్థితి బాగుంటుంది. మీరు చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి ఒక అర్థం అనేది ఉంటుంది. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు ప్రతినిత్యం సర్పదోష నివారణ చూర్ణంతో, సర్వరక్ష చూర్ణంతో ఈ రెండింటినీ కలిపి స్నానం చేయండి. రుద్రజడ కూడా ఉపయోగించండి. ఈ రాశిలో జన్మించే స్త్రీలకి అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు. ఆర్థిక స్థితి బాగుంది. విదేశీయ సంబంధ విషయాలు లాభిస్తాయి. మీరు కోరుకున్న సంబంధం కుదురుతుంది. అదేవిధంగా మీరు అనుకున్న విధంగానే పిల్లల యొక్క పురోగతి బాగుంటుంది. సెంటిమెంట్స్కి గట్టిగా కట్టుబడి ఉంటారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు ప్రతినిత్యం పసుపు ఉత్తులతోటి, అష్టములికా తైలతోటి విఘ్నేశ్వరుడి దగ్గర దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా లక్ష్మీ చందనం, మహాచింతపొడి అభిషేకాల్లో ఉపయోగించండి. సుమంగళి పసుపు జలాలతోటి మీ ఇష్టమైన దేవతని అభిషేకం చేసి ఆ తీర్థం స్వీకరించండి. అద్భుతమైనటువంటి, తిరుగులేనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి శుభదిని. పెద్ద పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.